ఆంధ్రప్రదేశ్లో కోనసీమ కొబ్బరి రైతులకు పండగే ముందుగానే మార్కెట్లో దసరా సందడి కనిపిస్తుంది. కొబ్బరికాయల ధరలు భారీగా పెరిగాయి. 1000 పచ్చి కొబ్బరికాయల ధర 26,000కు చేరింది. ఇది మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డని రైతులు, వ్యాపారులు చెప్తున్నారు. దసరా పండుగ దగ్గర పడుతుండటంతో కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగిందంటున్నారు. అందుకే కొబ్బరికాయల ధరలు కూడా పెరుగుతున్నాయంటున్నారు. ఇంతకు ముందు 1000 కాయల ధర 24,000 నుంచి 25,000 వరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా 26,000కు చేరింది. కొబ్బరికాయల సైజు, క్వాలిటీ ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో 1000 కాయల ధర 26,000 దాటి కూడా పలుకుతోందన్నారు. కొబ్బరి రైతులు ఆనందంలో ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో కొబ్బరి ఎక్కువగా సాగవుతోంది. రైతులతో పాటు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు, కార్మికులు, వ్యాపారులు చాలా మంది ఉన్నారు. కొబ్బరి పంట వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. గతంలో కాయ ధర 2 నుండి 5 రూపాయల మధ్యలో ఉండగా మహా అంటే 5 రూపాయల కంటే ఎక్కువ పలికితే గొప్ప అనుకునేవారు. కొంతకాలంగా 15 నుండి 20 రూపాయల వరకు రైతుల చేతికి అందుతుంది. కొబ్బరికాయలకు ధరలు బాగుండడంతో ఏకంగా 30% వ్యాపారం పెరిగిందని చెప్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, పంజాబ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు లారీల్లో కొబ్బరికాయల్ని ఎగుమతి చేస్తున్నారు. ఏపీ రైతులు కొబ్బరి సాగులో కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోటీ పడుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రజలు పెరట్లో 4 చెట్లుంటే ప్రతి నెల జీతంలా డబ్బులొస్తాయని చెప్తుంటారు. అంతేకాదు కొబ్బరికాయలతో పాటుగా కొబ్బరి ఆకులు, కాండం, డొక్కలతో పలు ఉత్పత్తులు తయారు చేయవచ్చు. కొబ్బరి పాలు, ఇతర పానీయాలు, జ్యూస్, కొబ్బరి నూనె వంటివి కూడా ఇలా ఎన్నో తయారు చేయొచ్చు. కొబ్బరి పీచు, తాళ్లు, నూనె పరిశ్రమలు కూడా ఉన్నాయి. కొబ్బరికాయలను రైతులు నేరుగా విక్రయించుకుంటారు.